ను వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో లరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందామండి. 5:14. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. సరిపోతుంది అయినా. దేవుని సంగమా, చదువుబడిన ఈ లేఖన భాగము పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో కూడి వచ్చిన మనకు జీవ ఆహారముగా ప్రభుల వారు పంచి పెట్టునుగాక. ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, పాలకుల ఎడల జాగ్రత్తగా ఉండాలి. అమ్మా అయ్యలారా, ఎవరి ఎడల? పాలకుల ఎడల ఎట్లా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఈ చదువుబడిన వాక్యానికి అంశం అది అన్నమాట. చదువుబడిన వాక్యానికి అంశం అది. పాలకుల ఎడల జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పాలకులను ఏం చేయాలంటే గౌరవించాలి. అవునంటారా కాదంటారా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అవునా కాదా? పాలకులను మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఇప్పుడు మన దేశ పాలకులు ఉన్నారు, అవునా కాదా? ఉన్నారా లేదా? మన రాష్ట్ర పాలకులు ఉన్నారు, ఉన్నారా లేదా? జిల్లా పాలకులు ఉన్నారా లేదా? మండల స్థాయి పాలకులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఓకే. గృహ పాలకులు కూడా ఉన్నారా లేరా? గట్టి చెప్పండి. ఏ పాలకులు? గృహ. ఎవరు వాళ్ళు? గృహ పాలకులు ఎవరు? మీరే. ఎవరమ్మా? మీరే. ఇప్పుడు మీ ఓట్లన్నీ నాకు పడతాయి ఈ వాక్యం అయిపోయిన తర్వాత. ప్రభుకు నిజం, వాస్తవం. దేవుని బిడ్డలారా, మీ ఓట్లన్నీ నాకు పడతాయి. ఈ ప్రసంగాన్ని బట్టి స్త్రీలు
తమ భర్తలతో నాకు ఎక్కువ కానుకలు ఇప్పిస్తారు. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. అక్కడ ఉన్న మాట నేను తీసుకొని చెప్తున్నాను. గృహ పరిపాలన చూశారండి. గృహ పరిపాలన దేవుని బిళ్ళరా, దాని గురించి చెప్తాను క్లియర్గా. దేవుని బిళ్ళరా వినండి. మొన్న 12వ తారీఖు నేను ప్రార్థన చేయనికి పోయాం. పవిత్రమ్మ వాళ్ళ ఇంటికి పోయాం. పోతే పవిత్రమ్మ చెప్తుంది, అయ్యా కొత్త టీవీ తెచ్చుకున్నాం, దాంట్లో టీవీలో వాక్యాలు వస్తున్నాయి కానీ ఏం అర్థం కావడం లేదయ్యా, మాకు మా సంఘ కాపురిగా మంచి వాక్యం చెప్తున్నావయ్యా అని పవిత్రమ్మ చెప్పి చాలా సంతోషపడింది. ఎనోస్ అంటున్నాడు, అయ్యా నువ్వు టీవీలో వాక్యం చెప్పు అయ్యా అంటున్నాడు. అంటే మన కాడ అంత డబ్బులు లేవు నాయనా టీవీలో వాక్యం చెప్పనీకే, నువ్వు బాగా చదువుకో, ఫస్ట్ నీ జీతం ద్వారానే ప్రారంభం చేద్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సరే ఇప్పుడు నేను ఇంకా వాక్యంలోకి వెళతాను, మీరు వినండి జాగ్రత్తగా, సరేనా? దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో యవన కాలములో ఉన్న స్త్రీలు పెళ్లి చేసుకోవాలి అని వాక్యము గట్టిగా హెచ్చరిక చేయుచున్నది. దేవుని బిడ్డలారా, ఎవరు వివాహం చేసుకోవాలని వాక్యం చెప్తుంది? యవన కాలములో ఉన్న స్త్రీలు, యవన కాలములో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ ఆడబిడ్డలు దేవుని బిడ్డలారా పెళ్లి చేసుకోవాలి, వారు వివాహం చేసుకోవాలి, వారికంటూ ఒక భర్త ఉండాలి అని వాక్యము వాళ్ళని ఏం చేస్తుందంటే గట్టిగా ప్రోత్సాహము చేస్తుంది. దేవుని బిడ్డలారా, వీరు ఎవరు అనేది మనకు ప్రశ్న రావాలి. ఇప్పుడు వాస్తవంగా ఈ భూలోకంలో, ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నాకు చూడండి అయ్యా, నాకు వెళ్ళి వినండి జాగ్రత్తగా. ఈ తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా యవనస్తులకు, యవనరాళ్ళకి ఏం చేస్తారంటే, వివాహపు ఈడొచ్చింది కనుక వారికి ఏం చేయాలా, వివాహము చేసి, ఆడపిల్లలను వివాహం చేసి ఒకరు చేతులు పెట్టాలని వారిని ఏం చేస్తారంటే పంపించి వేస్తారు. వీడు ఎక్కడ తుంటరుడైపోతాడు, ఎక్కడ పట్టంగి అయిపోతాడు, ఎక్కడ పాపములో మునిగి తేలుతాడో వీనికి కూడా ఒకదాన్ని చేస్తే సరిపోతుందని దేవుని బిడ్డలారా యవన కాలంలో అబ్బాయికి కూడా పెళ్ళి చేస్తారు. నేను ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడడం లేదు, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అక్కడ చదువుకున్న వాక్యములో మనకు యవన స్త్రీలు అని ఉంది, అవునా? వాస్తవంగా యవన స్త్రీలకు, యవన పురుషులకు వివాహం చేస్తారు భూమి మీద. అయితే ఇక్కడున్న యవన స్త్రీలు ఎవరు అని వాక్యపు అన్వేషణలో, వాక్యపు తరిచి చూసినప్పుడు మనకు ఏం కనపడుతుందంటే, యవన కాలంలో వీరు వివాహమైన తర్వాత దేవుని బిడ్డలారా తమ భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు. ఏమ్మా, యవన కాలంలో ఎవరిని పోగొట్టుకున్నారు? తమ భర్తలను ఏం చేశారు? పోగొట్టుకున్నారు. యవన కాలంలో తమ కళ్ళెదుట వారి భర్తలు చనిపోయారు. యవన కాలంలో తమ భర్తలను దేవుని బిడ్డలారా వారు కోల్పోయారు. యవన కాలంలో తమ భర్తలు వారికి లేకుండగా పోయారు. ఈ విధంగా దేవుని బిడ్డలారా వారికి జరిగింది. భర్త చనిపోయాడు యవన కాలంలో, వారికి వివాహమైంది కానీ దేవుని బిడ్డలారా కొడుకు పుట్టలేదు, వారికి కుమార్తె కూడా జన్మించలేదు. వారు ఆ విధంగా దేవుని బిడ్డలారా ఆ యవన కాలంలో భర్తను కోల్పోయి దేవుని బిడ్డలారా దుఃఖ దినాలు పోయేంత వరకు దేవుని బిడ్డలారా మరి అత్త మామ ఇంటి దగ్గరుండి అక్కడి నుంచి దేవుని బిడ్డలారా తమ పుట్టింటికి ఏం చేశారంటే వారు
పంపబడ్డారు. వారు పుట్టింటికి ఏం చేశారు? పంపబడ్డారు. పుట్టింటికి పంపబడిన తర్వాత దేవుని బిడ్డలరా, వారి దుఃఖ దినాలు తీరిపోయినాయి. దేవుని బిడ్డలరా, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తోబుట్టులు, వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, దేవుని బిడ్డలరా, అమ్మా ఒంటరిగా ఉండుట చాలా ప్రమాదకరము, ఒంటరిగా నువ్వు జీవించుటది కష్టతరము, నువ్వు ఒంటరిగా ఉండుట అది అంత మంచిది కాదు, కనుక నీకు పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పారు. ఏమండి, తోబుట్టులు చెప్పారు, అన్నదమ్ముళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్పారు, బంధువులు చెప్పారు, మాకు పెళ్ళొద్దు, మాకు పిటాకులొద్దు, ఏమొద్దు, మాకు పెళ్ళొద్దు, మాకు పిటాకులు వద్దు, మేము అస్సలు పెళ్ళి చేసుకోము అన్నారు వాళ్ళు. అన్నప్పుడు దేవుని బిడ్డలరా, తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు, మీరు చేసుకోవాల్సిందే పెళ్ళి. నేను ఎంతకాలం ఉంటామా నీకు తల్లిగా, నేను ఎంతకాలం ఉంటా నేను తండ్రిగా, నువ్వు ఎవరి నీడల్లో ఎవరో ఒకరి సాటును ఉండాలా, ఒంటరిగా ఉండటం మంచిది కాదమ్మా అని ఈ విధంగా ఈ యవన స్త్రీలు అంటే భర్తలు చనిపోయిన వాళ్ళను ఈ విధంగా తల్లిదండ్రులు, తోబుట్టులు, బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేస్తున్న కాలంలో అప్పటికే ఎపిఎస్సి పట్టణంలో సంఘం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 10 సంవత్సరాలు అయింది సంఘం ఏర్పడి ఎపిఎస్సి పట్టణంలో. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ యవన స్త్రీలు ఏమంటున్నారంటే, నైనా అమ్మా, మా జీవితంలో యవన కాలంలో భర్తలను పోగొట్టుకొని ఎంతో మేము దుఃఖపడ్డాం. యవన కాలంలో మా పెనిమిటిని కోల్పోయి మాకు శిరస్సైన వాడిని దూరం చేసుకొని చాలా దుఃఖపడినాం. ఇంకొన్ని కట్టుకోం, ఇంకొన్ని చేసుకోం, పెళ్ళంటూ మాకొద్దు నాయనా అని యవన స్త్రీలు చెప్తున్నారంట. నేను జరిగేది చెప్తున్నానంతా, అల్లుకొని రాలే కథాడ. దేవుని బిడ్డలరా, ఆ విధంగా దేవుని బిడ్డలరా వారు తల్లిదండ్రులకు చెప్తున్నారు. తల్లిదండ్రులకు చెప్తుంటే ఇక తల్లిదండ్రులు లేదమ్మా చేసుకోవాల్సిందే, ఇంకా ఇదే పడుతుంది తల్లిదండ్రులకు. వాళ్ళకు ఒక నిర్ణయానికి వచ్చారు యవన స్త్రీలు. ఏ నిర్ణయానికి వచ్చారంటే, యవన స్త్రీలు, నైనా అమ్మ, మన పట్టణంలో దేవుని సంఘం ఉంది కదా, ఏముంది? దేవుని సంఘం ఉంది. ఈ దేవుని సంఘంలో మేము వివాహాలు చేసుకోకుండా క్రీస్తుకి ఏం చేస్తామంటే, ప్రభుకి ఏం చేస్తామంటే ప్రతిష్ఠత చేసుకొని దేవుని మందిరములో సేవ చేస్తామమ్మా అని తల్లిదండ్రికి చెప్పారు. తల్లిదండ్రికి చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక తల్లిదండ్రులు కూడా అంటున్నారు, అమ్మా ఈరోజు ప్రభు కొరకు నేను నిలబడతాను, ఈరోజు ప్రభు కొరకు నేను సేవ చేస్తాను, ఈరోజు ప్రభు కొరకు నేను ఏదైనా అంకితం చేస్తా, సమర్పణ చేస్తా అనుకుంటా, కానీ అంత కుదరవు తల్లి, వద్దమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే వీళ్ళు పడుతున్నారు. లేదు, మన ఊరిలో సంఘం ఉంది ఎపిఎస్సి పట్టణంలో, చాలామంది స్త్రీలు వివాహం చేసుకోకుండా సేవ చేస్తున్నారు, చాలామంది స్త్రీలు పెళ్లి చేసుకోకుండా ప్రభుకు ప్రతిష్ఠత చేసుకున్నారు, మేము కూడా అట్లనే ఏం చేస్తాం, సేవ చేస్తామని ఈ భర్తలను కోల్పోయిన యవన స్త్రీలు దేవుని బిడ్డలారా మొండిపాటు పడ్డారు. అయితే దేవుని వాక్యం వారితో ఏమని మాట్లాడుతుందంటే, ఈ ఎపిఎస్సు పట్టణంలో దేవుని బిడ్డలారా ఒక దేవత గుడి ఉంటుంది. ఎపిఎస్సి పట్టణంలో ఒక దేవత గుడి ఉంటుంది. ఆ దేవత పేరు దియానా లేదా డయానా. దేవుని బిడ్డలారా, దియానను డయానా అంటారన్నమాట. దియానా అంటే బ్రాకెట్లో డయానాని పెట్టుకోండి, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ డయానాకు దేవుని బిడ్డలారా ఒక గొప్ప గుడి ఉంటుంది. ఏముంటుంది సతమయ్య చెప్పండి, ఏముంటుంది? గుడి ఉంటుంది, గొప్ప గుడి ఉంటుంది. ఎవరికి? డయానాకు. ఈ గొప్ప గుడి ఉంటుంది. ఈ గుడి దగ్గర దేవుని బిడ్డలారా యవన స్త్రీలు సేవ చేస్తుంటారు. ఈ సేవ చేసే వాళ్ళంతా కూడా దేవుని బిడ్డలారా ఏమైపోతారంటే వేశ్యలైపోతారు. వారందరూ కూడా ఆ డయానా గుడి దగ్గర సేవ చేసే యవన స్త్రీలందరూ కూడా వేశ్యలైపోతారు.
వేసలైపోయినప్పుడు దేవుని బిడ్డలారా, వీరు కూడా సంఘములో ఎక్కడ వేసలైపోతారో, వీళ్ళు కూడా ఎక్కడ యవ్వన కాలంలో వీరు చూపు, వీళ్ళ యొక్క అవయవాలు, వీళ్ళ మాటలు ఎక్కడ తప్పిపోతాయో గనక వాళ్ళు పెళ్లి చేసుకొనుట చాలా మంచిది, లేకుంటే ఇబ్బంది పడిపోతారు అని దేవుడు ఏం చేశాడంటే, పౌలుని ఏం చేశాడంటే ప్రేరేపించాడు. ఆ డయానా గుడి దగ్గర యవన స్త్రీలు వేల మంది వేశ్యలైపోయి వేశ్యత్వంలో జీతాలు సంపాదిస్తున్నారు. అందుకే ఈ మాటను దేవుని బిడ్డలారా నొక్కి చెప్పడము జరుగుతుంది. అది చాలా ఆవశ్యకము, అది చాలా అవసరత ఆ మాట దేవుని బిడ్డలారా. ఆ విధంగా జరుగుతున్న దినాలలో దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యము ఇక్కడ చెప్పినట్లుగా 5:14 ఏమని రాయబడిందంటే, కాబట్టి యవన స్త్రీలు ఏం చేయాలంట, వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు ఇక నిందించుటకు విరోధికి అవకాశం కొండవలనని కోరుచున్నాను. చూశారా, వీళ్ళు అమ్మ రక్షణ పొందారంట, వీళ్ళు మందిరానికి పోతారంట, వీళ్ళు యేసు ప్రభును సేవిస్తున్నారంట, మరి వీళ్ళ జీవిత విధానం, వీళ్ళ ప్రవర్తన ఏం బాగలేదు అని మిమ్మల్ని చూసేవాళ్ళు, ప్రభుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని నిందించకుండగా, మిమ్మల్ని అవమానపరచకుండగా, మిమ్మల్ని ఏలన చేయకుండగా, మిమ్మల్ని చిన్న చూపు చూడకుండగా, మిమ్మల్ని అదవరకంగా చూడకుండగా మీరేం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా చాలా జాగ్రత్తగా మనం వింటుంటే దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని వాక్యము చెబుతున్నట్లుగా యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను ఏం చేయాలంట, ఒక్కరినో ఇద్దరినో ఆ పైగా ఇంకెంతమందినైనా వాళ్ళు ఏం చేయాలా, కనాలి. దేవుని బిడ్డలారా, నేను బేస్తారం రోజు ఏం చేశానంటే, ఆ పాపని ఇడ్చనిక నంది కాలేజీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, అతనిది మారుతి నగర్ అంట. దేవుని బిడ్డలారా, నన్ను ఎప్పుడో ఒకసారి రోడ్డు మీద చూస్తాడు, ఒక వందనాలు చెప్తాడు, నాకు వందనాలు చెప్తే నేను వందనాలు చెప్తాను. అతని ఇండ్లు నేను చూడలేదు, అతడు నా ఇండ్లు చూడలేదు, మందిరానికి ఎప్పుడు రాలేదు. దేవుని బిడ్డలారా, పాపను దించిన తర్వాత అతను వాళ్ళ కొడుకు ఇద్దరు వందనాలయ్యా అని చెప్పినారు. కాలేజీ కాడ వందనాలు అని చెప్పాను. చెప్తే ఇట్లా చేతులు నలుచుకుంటా అయ్యా అంటూ సర్లేంటే బాగున్నావు ఎట్లెట్ట అని అడిగాను. బాగున్నావు, ఎంతమంది నీకు పిల్లలు అని అడిగినా, అంటే 3 కొడుకులు 3 బిడ్డలు అన్నాడు. ఎంతమంది? అమ్మ, ఇది ఉజ్జీవ ప్రసంగం కాదు, ఇది ఏంది పాస్టర్ ఇటే చెప్తున్నాడు అనక కంకండి, ఇది వినండి. ఇది ఉజ్జీవ ప్రసంగం కాదు కనుక దేవుని బిడ్డలారా, ఎంతమంది పిల్లలు అంటే 3 కొడుకులు 3 బిడ్డలు అన్నాడు. 6 మంది సంతానం అన్నాడు. అంటే నేను భయపడిన 6 మంది సంతానం అంటే ఏమండి, ఎంతమంది? 6 మంది సంతానం. నేను విజయవాడలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మన విజయవాడ సభల్లో దేవుని బిడ్డలారా, ఆ దేవుని సేవకులు టేజిమైన వాక్యం చెబుతుంటే, మరి సునీల్ కుమార్ అని విజయవాడలో సేవ చేస్తుంటాడు. ఆయన నేను ఇద్దరం ఒకటేసారి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆ 2 సంవత్సరాల్లో దేవుని బిడ్డలారా అతనితో నేను సాంగత్యం చేస్తూ సవాసం చేస్తున్నప్పుడు నేను ఒక మాట అడిగాను. మనం దేవుని సేవలు ఉన్నాం కదా, మనకు దేవుని సేవకులము ఎంతమంది పిల్లలైతే సరిపోతుంది అని నేను అడిగిన సలహా. సలుగుతే ఆయన ఏమన్నాడంటే, ఒకడైతే సరిపోతుంది అన్నాడు. ఒక కొడుకు కానీ ఓ బిడ్డ కానీ సరిపోతుంది. ఎందుకంటే సేవలో మనకు కష్టాలు ఉంటాయి, సేవలో మనకు ఇబ్బందులు ఉంటాయి. మనం విశ్వాసంతో బతకాల, ఎక్కువ పిల్లలైతే కష్టము, మరి ఒక బిడ్డ కానీ ఒక కొడుకు అయితే సరిపోతుంది అన్నాడు ఆయన. అంటే
నేను ఇంకా అది ఒకటే చాలు, పాశ్రమ కాడికి వచ్చి ఒకటే చాలు, ఇంకా ఒకటే చాలని పెట్టుకున్నా. ఒకటే చాలన్న. మా అమ్మ 2 షడాబడా తిట్టింది. ఏంది ఒకటే చాలరా, బిడ్డ ఉండాల్సిందే ఖచ్చితంగా, ఈసారి దేవుడి బిడ్డని సనిపెట్టుకో అని పెట్టింది. ఆ విధంగా దేవుని బిడ్డరా 2 బిడ్డలను, కొడుకును ఒక బిడ్డను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6 మంది సంతానం అయ్యా అన్నాడు. 6 మంది సంతానం, 3 కొడుకులు 3 బిడ్డలు అన్నాడు. అని చెప్పిన తర్వాత ఏమడుగుతున్నానంటే, అయ్యా ఒక 300 ఇయ్యయ్యా అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు? 300 ఇయ్యయ్యా, నిన్ను చూస్తేనే నాకు ఆశ కలుగుతుంది అంటున్నాడు. ఏం కలుగుతుందంట? నిన్ను చూస్తేనే నాకు ఆశ పుట్టింది, నిన్ను చూసి నాకు ఆశ కలిగింది, నువ్వు ఇస్తావని అన్నాడు. నేను ₹1 కూడా పెట్టుకొని పోలే ఆ రోజు బయటికి, ₹1 కూడా పెట్టుకొని పోలే. అట్లా ఆశలు పుడుతున్నాయని నిన్న చినిపోయిన టీ-షర్ట్ వేసుకుని కాలేజీకి ఆడిపోయినాను. చూడండి, పాస్టర్ను చూసే ఆశలు పుడుతున్నాయండి అని. ఇంకా చినిపోయిన టీ-షర్ట్ వేసుకుని పోయినా, ప్రభువా నీకు స్తోత్రాలనైనా. ఒకసారి జోయికాడి చినిపోయినది చూశారా? ఆయన ఇల్లు చూడలే దేవుని బిళ్ళరా. అసలు ఏదో 50 వందనాలు చెప్తే వందనాలు. చూశారా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ కాలంలో దేవుని బిళ్ళరా 6 మంది పిల్లలను పోషించాలంటే అది చాలా కష్టతరమైనది. 2 పిల్లలు అయితే దేవుని బిడ్డలరా ఒకవేళ ఇక 3, 4 అన్నీ కూడా చాలా కష్టం ఉంది. అది 2 బాగా నువ్వా నేనని కష్టపడితే తప్ప చాలా జీవనాధారములో ఇబ్బందులు, ఇరుకులు మనకు కనబడుతున్నాయి. గనక ఈ విధంగా దేవుని బిడ్డలరా ఈ యవన కాలంలో ఉన్న స్త్రీలు ఏం చేయాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని 1, 2, 3 ఇంకెంతమందిని పిల్లలను వాళ్ళు ఏం చేయాలా? కనాలి. పిల్లలను కన్న తర్వాత ఏమని వాక్యం చెప్తుందంటే అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, గృహ పరిపాలన ఏం చేయాలంట? జరిగించాలి. అమ్మా మీరు ఏ పరిపాలన జరిగించాలంట? నిన్నగాక మొన్న నేను పాశ్రమని ఒక మాట అడిగిన, గృహ పరిపాలన ఎవరు చేయాలా అన్న. అంటే నువ్వే చేయాలనింది. నేను గుండె వలిన, నా నెత్తిమిని ఇంత బరువు పెట్టింది ఏంటైనా అని ఎన్న సంసన్న. గృహ పరిపాలన ఎవరు చేయాలా? మనం చేసే కాదు, గృహ పరిపాలన మగోళ్ళు చేయకూడదు. ఎవరు చేయాలా గృహ పరిపాలన? స్త్రీలు చేయాలా. మీరు చేయాలమ్మా గృహ పరిపాలన. ఎవరు చేయాలా? మీరు చేయాలా గృహ పరిపాలన. అందుకే దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైనా బయటకు వస్తున్నానుకో దేవుని బిడ్డలారా, ఇంట్లోకి జాగ్రత్తగా వస్తాను నేను. కారణం ఏంటంటే ఇంట్లో పాలకురాలు ఉంటుంది. ఆమె మండుతుంటుందో మనకు తెలియదు. ఇది మీ ఇష్టం, నేను అనుభూతం చెప్తున్నా. ఇంట్లో పాలకురాలు మండుతుంటుందో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, మళ్ళీ చల్లగుంటానో మనకు తెలియదు. జాగ్రత్త మనము రావాలి. ఓసారి ఏం జరిగిందంటే పొరపాటున సెల్ ఆన్ చేస్తే దేవుని బిడ్డలారా ఓసారి అట్ట సెల్ అంటే దేవుని బిడ్డలారా ఆ సెల్లులో దేవుని బిడ్డలారా ఒక మాట వచ్చేసింది. ఆ వచ్చిన మాట ఏంటంటే వాళ్ళ పేర్లు నేను ఇక్కడ బలిపీఠం మీద ఉచ్చరించడము నాకు ఇష్టం లేదు, కానీ దేవుని బిడ్డలారా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ధనవంతులు, గొప్ప ఐశ్వర్యవంతులు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ స్టేజ్ పైన ఉండి దేవుని బిడ్డలారా స్టేజ్ పైన ఉండి ఆ యవనస్తుని ఒక వ్యక్తి ఉండి ఏమడిగినాడో తెలుసా? నీవు మీ నాయనకు భయపడతావా, నీ భార్యకు భయపడతావా అని అడిగాడు. ఏమ్మా ఆ సభలో వాళ్ళమ్మ ఉంది, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ నాయన ఉన్నాడు. అర్థమవుతుంది? ఇక్కడ సభలో ఎవరున్నారు? వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళమ్మ ఉంది. ఉంటే ఈ యవనస్తుని ఒక్కొని స్టేజ్ పైకి పిలిపించి నీవు మీ నాయనకు భయపడతావా, నీ భార్యకు భయపడతావా అని అడిగారు. 1 నిమిషం అతడు ఏం చెప్పలేక ఆగిపోయాడు. ఆగిపోయి ఏం చెప్పాడంటే, మా నాయన మా అమ్మ కాడ జాగ్రత్తగా ఉంటాడు. అతను చెప్పేది మా నాయన మా అమ్మ కాడ ఎట్టుంటాడంటే జాగ్రత్తగా ఉంటాడు. నేను కూడా
నా భార్య కాడ జాగ్రత్తగా ఉంటాను, అంతా మా అమ్మదే ఇంట్లో అని చెప్పాడు. అంతా ఇంట్లో మా అమ్మదే అన్నాడు. దేవుని బిడ్డలారా, గనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. గృహ దేవుని బిడ్డలారా పాలన ఎవరు జరిగించాలంటే, ఇంట్లో స్త్రీలు ఏం చేయాలంటే గృహ పాలన జరిగించాలి. ఏందయ్యా మా పాలన అని మీరు అనుకుంటారేమో. ఏంటి మా పాలన, ఏమన్నా కసుగొట్టేదా? డౌట్ వస్తుందా రాదా? ఏందయ్యా మా పాలన, ఇంట్లో కసుగొట్టేదా కింద, మళ్ళీ పైన ఏమన్నా బూజు కొట్టేదా? ఏమో కింద కసుగొట్టేది, పైన బూజు కొట్టేదే, ఇంట్లో బట్టలు ఉతికేదే మా పాలన? ఇంట్లో అంట్లు తోమి సర్ది పెట్టేదే మా పాలన? ఇంట్లో వంటలు చేసి పెట్టేదే మా పాలన? అంతే కదా. మీకు డౌట్ వస్తుందా లేదా చెప్పండి, అవునా కాదమ్మా? ఆ వాక్యం చెప్తుంది కదా, యవన స్త్రీలు ఏం చేయాలంటే ఇంట్లో గృహ పాలన చేయాలంట. ఏ పాలన చేయాలా? గృహ పాలన. పాలనది బాగా లేకపోతే గృహ పాలన దేవుని బిళ్ళరా కుటుంబం ఏమైపోతుంది అంటే చిన్న భిన్నములు అయిపోతుంది. ఇప్పుడు మన రాష్ట్రాన్ని పాలన చేస్తున్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? మన రాష్ట్రాన్ని చేస్తున్నాడు. చెప్పండి అమ్మా. మరి మన యొక్క దేశాన్ని కూడా నరేంద్ర మోడీ గారు పాలన చేస్తున్నారు. పాలన బాగుంటే ప్రజలు ఏం చేస్తారు? ఓట్లు. పాలన బాగాలేకుంటే ఓట్లు వేయరు. మరి ఇంట్లో మీ పాలన ఎట్లా ఉంది దేవుని బిడ్డలరా? ఇంట్లో మీ పాలన ఎట్లా ఉంది దేవుని బిడ్డలరా? స్త్రీలుగా దేవుని బిడ్డలరా మీ గురించి ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరు పాలకులు. మీరు ఎవరమ్మా? పాలకులు అని వాక్యం చెప్తుంది. నేను చెప్పడానిలే, నేను చెప్తున్నానమ్మా. చెప్పండి, నేను చెప్తున్నానా? మీరు ఎవరు పాలకులు అండి? మీకున్న ఘనత చూడండి ఎంత ఉందో, మీకున్న వాల్యూ చూడండి, మీకున్న విలువ చూడండి ఎంత ఉందో. ఉందా లేదమ్మా? మరి ఇది ఆశ మాట కాదు దేవుని బిళ్ళరా. పాలకుల కాడ ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం రాజు? పాలకుల కాడ ఎట్లా ఉండాలా? రాజుల ఇంట్లో పావందే పాలన. ఏమయ్య అట్ట చెప్తేవంటే దేవుని బిళ్ళరా, ఓసారి ఏదో కొంచెం అమౌంట్ అవసరమైతే మళ్ళీ ఒక 10 రోజులకి ఇస్తాయంటే పోయి తీసుకొని చేయించుకుంటే అక్కడ పావుని చేతులు పెట్టినాడు. అప్పుడు అర్థమైంది ఇంకా పాలన అంతా పావంది అనుకున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సత్యరాజు మామ ఇంట్లో ఉంది, ఆశీర్వాదం మొక్క మెత్తబడింది. పాలన స్వరూపకి ఇచ్చాడు, బిడ్డకి ఇచ్చినాడు. బిడ్డకి ఇచ్చాడు. దశంభాగం డబ్బులు కూడా తీసుకొని వచ్చి స్వరూప తీసుకొని వచ్చి వాళ్ళ నాయనకి ఇచ్చి, మామకి ఇచ్చి, మామకి ఇచ్చి నాకు ఇస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంతేనమ్మా స్వరూప? చూడు తలకాయ ఉప్పుతుంది. నేను చూసి చెప్పా, ఒక్కసారి చూసి చెప్పా పాలన ఎవరిదని గుర్తుపడతా. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. హల్లెలూయా. యవన స్త్రీలు గృహములో ఏం చేయాలంటే పాలన చేయాలి. దేవుని బిడ్డలారా ఎట్లా పాలన చేయాలి, ఏ విధంగా పాలన చేయాలి అనేది దేవుని బిడ్డలారా కొన్ని మాటలు నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వింటేగాన మీకు అది చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే. గట్టిగా స్తోత్రాలు చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఇంట్లో స్త్రీ పాలన చేయాలి అని వాక్యము గట్టిగా చెప్తుంది. ఒకసారి చెప్పండి, ఏం చేయాలని? పాలన చేయాలి. వారు పాలన ఏ విధంగా చేయాలంటే దేవుని బిడ్డలారా ఇంట్లో భర్త కాడికి, ఇంట్లో పిల్లల కాడికి మొదటిగా వేకుజామున లేయాలి. పాలనలో ఇది మొదటిది. ఏం చేయాలి? పాలనలో మొదటిది ఏంది? ఎవరి కాడికి? భర్త కాడికి, నీ కొడుకు కాడికి, నీ బిడ్డ కాడికి నువ్వు ఏం చేయాలా? ముందు ఎవరు లేవాలా? పాలకురాలు నువ్వు లేవాలి. ఇప్పుడు మన పాలకులు ఉన్నారు దేవుని బిడ్డలారా, వాళ్ళు 4 గంటలకి లేస్తారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళల్లా దేవుని బిడ్డలారా ఎన్ని గంటలకు లేస్తారు? 4 గంటలకి లేస్తారు. ఇప్పుడు
నేను డ్రైవింగ్ పట్టుకున్నా. ఏ డ్రైవింగ్ పెట్టుకున్నా? సంఘం అనే డ్రైవింగ్ను పట్టుకున్నా. అవునా కాదా? ఇప్పుడు ఈ సంఘానికి, ఇప్పుడు మనకందరికీ యేసు ప్రభు శిరస్సు అయితే, దేవుడు నడిపించటానికి నన్ను దేవుడు ఇక్కడ ఏం చేశాడు? మేము ఏర్పాటు చేసుకున్నాడు. నేను పనుకొని నిద్రపోతే అయిపోతుందా? చెప్పండి చెప్పండి చెప్పండి. నేను సంఘాన్ని నడిపించగలుగుతానా? సంఘాన్ని ముందరికి తీసుకొని పోగలుగుతానా? లేదే. దేవుని బిడ్డలారా, నేను ఎన్ని గంటలకు లేస్తా? దేవుని బిడ్డలారా, ఏకుజామున 3:40 లేస్తాను. కరెక్ట్గా ఎన్ని నిమిషాలకు? 3:40 లేచి పావుదక్క దేవుని బిడ్డలారా 4 బలిపీఠ మీదకి వచ్చేసి దేవుని బిడ్డలారా ఒక పాట పాడుకొని 5 ముందే మోకాలు వేసి 6-5 వరకు దేవుని బిడ్డలారా ఏం చేస్తానంటే ప్రభు దగ్గర నేను గోజాడుతుంటాను. ప్రభును నేను వేడుకుంటున్నాను. ప్రభు దగ్గర కన్నులు గారుస్తుంటున్నాను. కన్నులు కార్చి కన్నులు మందమైపోతున్నాయి. బైబిల్లో రాయబడింది. ఏమండి, కొందరికి బలం తగ్గిపోయి కన్నులు ఏమైపోతాయంట? మందమైపోతాయంట. ఏమైపోతాయంట? కన్నులు కార్చి దేవుని కాడు కూడా కన్నులు ఏమైపోతాయంటే మందము అయిపోతాయి. సుగురొచ్చి కూడా కన్నులు మందము అయిపోతాయి. అయితే దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఏడిపే, ప్రతిరోజు కన్నీళ్ళే. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యను దేవుడు నాకు అప్పగించాడు గనక దీన్ని ముందుకు తీసుకుపోవటానికి నేను ప్రతిరోజు వాక్యం చదువుకోవాలా. దేవుని బిడ్డలారా, అక్కడ రౌండ్ చుట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, రైట్ వేసుకోవాలి. ఈరోజు నా పనిని నేను క్రమంగా చేశానా లేదా అనేది నాకు, నేను ఈ సంఘానికి ఒక కాపరిగా నన్ను పెట్టాడు గనక, దేవునికి ప్రతినిధిగా పెట్టాడు గనక ఇది చేయట అది నాకు ఆశీర్వాదకరం. అవునా కాదా? ఏనైనా అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? మరి నువ్వు గృహ పాలకురాలవు కదా. ఏ పాలకురాలవు? గృహ పాలకురాలవు. నువ్వు ఎప్పుడు లేవాలి? వేకున పాశ్రయ మమ్మల్ని కొడుతున్నారా అనుకునేది మీరు. దేవుని బిడ్డలారా, మీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కొను లేస్తే నీ భర్త ఏమవుతాడంటే నీతో ఏం మాటలు భయపడతాడు. అయ్యో నా భార్య నా కాడికి ముందు లేచి ఏం చేస్తుంది? అవునా కాదా? నువ్వు గాన నీ భర్త ముందు లేచి నువ్వు లేటుకు లేచావా, భర్త ఏం చేస్తాడో తెలుసా? పనులు పటపట కొరకలేక, పనులు ఇరుగొట్టకలేక, దేవుని బిడ్డలారా లోపల ఇది చూడు పనుకొని నిద్రపోతుంది. చూడు పనుకొని నిద్రపోతుంది. లేకపోతే మళ్ళీ కక్కమని నా మీద లేస్తుంది. ఇంకా పడుతుంది ఆడ. బైబిల్ ఒక మాట ఉంది, కటుకురాలు ఏం చేస్తుందంటే వణికింపజేస్తుందంట. సామెతలు ఉంది, ఏమంటమ్మా? కటుకురాలు భూమి వణుకుతుందంట. ఆమె ఏటుకు ఇంకా భర్త వణుకడా? కటుకురాలు ఇటుకు భూమి భూకంపం వచ్చి భూమి వణుకుతుందిగా. ఎన్న భార్యల్లో నా అన్వేషణలో ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం వరకు భార్యలను బయటకు తీశాను. భార్యలను బయటకు తీస్తే ఒక ఆమె గయ్యాలైన భార్య బయటపడింది. ఎవరు? గయ్యాలైన భార్య బయట పడింది. దేవుని బిడ్డలారా, ఇంకొక ఆమెను బయటకు తీస్తే ఆ కపటం కలిగిన భార్య బయట ఎవరంట? కపటం కలిగిన భార్య బయటపడింది. ఇంకొక ఆమెను చూస్తే బయటికి తీస్తే కటుకురాలంట. ఎవరు? కటుకురాలు. 3 ఈ మేటుకు దేవుని బిడ్డలారా భూమి వణుకుతుంది నాయనా. ఇంకా ఏ భర్త తట్టుకుంటాడు తండ్రి ఇలాంటి కటుకురాలు పడితే గాన? తెలుసా మీకు సామెతల్లో ఆ మాట? దేవుని బిడ్డలారా, ఆ తర్వాత జ్ఞానవంతురాలైన భార్య అని, తర్వాత గుణవతి అయిన భార్య అని, ఇట్లా 7 మంది ఉన్నారు. ఏమయ్యా మా గురించి బాగా చెప్పినావు కానీ మీ గురించి లేదంటారా మీరు? అవునా కాదా? ఏమ్మా, వీళ్ళ గురించి కూడా 7 ఉన్నాయి. మూర్ఖుడైన భర్త ఎవడంట? ఏ భర్త? వీడు భార్య చెప్పిన వినడు, వీడు తల్లిదండ్రి చెప్పినా వీడు మూర్ఖుడైన భర్తనంట. బుద్ధిహీనుడైన భర్త. దేవుని బిడ్డలారా, యాది మంచి యాది చెడ్డ వీనికేమి తెలియదు. దేవుని బిడ్డలారా, ఇట్లా వీళ్ళలో కూడా 7 మంది ఉన్నారు. బాగా నాకు అన్వేషణ చేస్తానన్నమాట. ఎందుకంటే ఆ బైబిల్ ఒక మాట చెప్తాను, నేను వాక్యానికి ఉంటాను. దైవజనుడు
సన్నద్ధుడై దేవుని బిడ్డలారా పూర్ణంగా సిద్ధపడి ఉండాలని వాక్యం రాయబడింది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక దేవుని బిడ్డలారా పాలకురాలు ఎప్పుడు లేవాలంటే వేకున లేవాలి. ఏకున నువ్వు ఏకున లేచి నువ్వు ఏం చేయాలా? నీ పనులు నీకు ఉంటాయి. ఇంట్లో కసు కొట్టుకోవడం ఉంటుంది, దేవుని బిళ్ళరా బూజు కొట్టుకోవడము ఉంటుంది, తర్వాత దేవుని బిళ్ళరా ప్లేట్లు కడుక్కోవడం ఉంటుంది, తర్వాత వంటలు భర్తకు పిల్లలకు వంటలు సిద్ధము చేయడము ఉంటుంది. దేవుని బిడ్డలరా ఇవి కాక బట్టలు ఉతకడము ఉంటుంది. ఇవి కాక దేవుని బిడ్డలరా సంపాదించేది కూడా ఉంటుంది. పాలకురాలకు ఏముంటుంది? నేను చెప్పేది కరెక్ట్గా చెప్పండి అమ్మా. స్త్రీలకు ఇవన్నీ ఉంటాయో ఉండవా? మరి ఇంట్లో కసు కొట్టుకునేది ఉంటుందే ఉండదా? బూజు కొట్టుకునేది ఉంటుందే ఉండదా? బట్టలు ఉతుక్కునేది, తర్వాత ఏం చెప్పాను, ఈ అంట్లు కడుక్కొని ఎత్తి పెట్టేది ఉంటుందే ఉండదా? ఉంటుందా? ఆహారం వండి పెట్టేది ఉంటుందే ఉండదా? తర్వాత భర్తతో పాటు కొంచెం సంపాదించేది ఉంటుందే ఉంటుందా? మరి ఇంట్లో ఇట్లా పాలన చేస్తున్న స్త్రీ ఎంతో చీమలాగా కష్టపడుతుంది. స్త్రీ ఎట్లా కష్టపడుతుందండి? చీమలాగా. చీమకు చూడండి నిద్రపోవాలనేది ఉండదు, అది ఎక్కిపోతేనే దానికి ఏముండేది బలం కొంచెము. దానికి ఎంత బలం ఉంటుంది? కొంచెం బలమా కాదమ్మా? నీ ఎంత బలం నా ఎంత బలం ఉంటుంది దానికి? ఉంటుందా? ఎంత బలం ఉంటుంది? ఏం బలం ఎంత ఉంటుందో తూకం వేరు ఒకసారి పట్టుకొని, ఏమో పవిత్రమో నీ కాడ పట్టుకో పోయినాక మీ కాడ అంగడి ఉంది కదా, దాంట్లో తూకం ఉంది కదమ్మా, పట్టుకొని తూకం వేసి వచ్చేవారని చెప్పు పాశ్రమకు నాకు చెప్తుంది ఒక చీమ ఎంత తూకం ఉంటుందో. చూసారా? దానికి బలం లేని జీవి చీమ, అవునా? బలం లేని జీవి చీమ రాత్రి అనక పగలనక ఎంత కష్టపడుతుందో మీరు కూడా అంత కష్టపడతారు కనుక దేవుని బిడ్డలారా, భర్తలారా, మీ భార్యలను మీరేం చేయాలంటే గౌరవించాలి. వారు గృహపాలన ఏం చేస్తారు? జరిగించేవాళ్ళు. భర్తలు దేవుని బిడ్డలారా మీరు మీ భార్యలను ఏం చేయాలంటే గౌరవించాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? మీరేం చేయాలి? మీ భార్యలను గౌరవించాలి. వాళ్ళని ఏం చేయాలి? సన్మానము చేయాలి. ఏది శాలువ కొనుక్కొని వచ్చి కదా సన్మానం అంటే. మళ్ళీ పాస్టర్ చేసినాడని సాయంత్రం కుర్చీలు కూర్చోబెట్టి అట్లా కప్పి పెట్టారు. అంటే అంటే వాళ్ళను అర్థము చేసుకోవాలి, వాళ్ళను గౌరవించాలి. దేవుని బిడ్డలారా వాళ్ళను సన్మానించాలి. దేవుని బిడ్డలారా వాళ్ళ కాడ ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు గృహపాలకులు కనుక ఎప్పుడు మండుతారో మనకు తెలియదు, మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మండుతారు వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారు? ఏమో మండుతారో మండారా మీరు? ఆ నీళ్ళ మీద ఆ మంట మీద నీళ్ళు పోస్తే అది ఆరిపోతుంది. ఇల్లు మండితప్పుడు నీళ్ళు వేకాకరి ఇంకా ఎక్కువ అయిపోతుంది. నేను మండుతున్న దూరం అంటారు. ఏమ్మా నేను చెప్పేది కరెక్టే కాదా? నేను మండుతున్నాను, వాళ్ళు మండుతున్నప్పుడు అది కాదు ఇది కాదన్నాం అనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది. ఆ మండుతున్నప్పుడు ఏం పోయకుండా కొంచెం పక్కకుపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి బుగ్గలు వచ్చి గిలుతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళే వచ్చి నెత్తి దూగి గృహపాలన వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు పాలన వాళ్ళది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమయ్యా ఆడోళ్ళ గురించి అట్ట చెప్తున్నావంటే అట్నే చెప్పాలి, ఇక్కడ వాక్యం ఉంది. నేనేం చేయాలంగా? ప్రభుకు మహిమ, లేదంటే సొట్టకు తీసుకుపోదునా? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గృహపాలన స్త్రీలు చేయాలని వాక్యం చెప్తుంది కనుక ఈ గృహపాలన జరిగించే స్త్రీలను, పురుషులారా మీ భార్యలను మీరేం చేయాలంటే వాళ్ళని తప్పక గౌరవించాలి. వారిని తప్పక ఏం చేయాలా? ప్రేమించాలి. వారిని తప్పక సన్మానము చేయాలి. ఇది చేయకుండా వాళ్ళను ద్వేషించడము, వాళ్ళను తునీకరించడము, వాళ్ళపైన కోపపడడం చేశామనుకోండి, సమయం ఇచ్చేంతవరకు కనిపెట్టుకుంటారు, తొక్కుతారు. ఎప్పుడు తొక్కుతారో తెలియదు, ఎట దొక్కేది కూడా తెలియదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమయ్యా ఇటు చెప్తున్నాడు అంతే. ఇంకా దేవుని బిడ్డలారా నన్ను ద్వేషిస్తావా? నన్ను తునీకరిస్తావా? నా పైన కోప పడతావా? సరే అని దేవుని బిడ్డలారా సమయం కనిపెట్టుకొని చూస్తుంటుంది. దేవుని బిడ్డలారా సమయం వచ్చిందా ఇంకా భర్తని నిన్ను చూడదు, ఇంకా వేసి తొక్కుతుంది. ఇంకా తొక్కితే మళ్ళీ ఇంకా పైకి రావడం అంటే కష్టం. ఇంకా ఇది వాస్తవం. మీరు ఏమన్నా అనుకోండి, నేను వాక్యం తీసుకొని చెప్తున్నా. ఏమ్మా తొలి లేరా? ఇప్పుడు
తొక్కితే మళ్ళీ ఇంకా భర్త అడుక్కోతే మళ్ళీ పైకి రావడము చాలా కష్టం నాయన. పరిస్థితులు అట్లున్నాయి. ఏం చేస్తాడంటే భార్య ముందరిని ఫోన్ వస్తుంది భర్తకు. ఏమొస్తుంది? ఫోన్ వస్తుంది. తమ్ముడో అన్ననో ఎవడొక్కడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అవసరం ఉందిరా, ఒక 5,000 10,000 కావాలంటాడు. వీనికేమో తమ్ముడు అన్న కదా పీకుతుంటుంది. వీనికేం చూస్తుంటుంది? పానము పీకుతుంటుంది. ఏం ఫోన్ వచ్చింది? డబ్బులు అంటే ఊరికొస్తాయా, చెట్లకు వస్తాయా డబ్బులు కన్నా? తొక్కుతుంది నిన్ను. అట్లేం చేస్తుంది? తొక్కుతుంది. ఇంకెట్లా తొక్కుతుంది చెప్పనా? దేవుని బిడ్డలారా, ఇంట్లో మంచి నూనె అయిపోయింది పో అంటుంది. వచ్చి కాళ్ళు కడుక్కొని నిన్ను కూర్చోబెట్టకుండా తొక్కుతుంది నిన్ను. ఇంట్లో భార్య ఊరికే కాదు. ఏం రాజు, అవునా కాదా? ఇంట్లో వచ్చి కూర్చుంటేనే చూస్తుంది, టైం చూస్తుంది. కొంచెం మంచినీళ్ళు కూడా ఇస్తుంది. ఏదో నూనె అయిపోయింది పో ఒకసారి తిప్పుతుంది. ఆ సీటు కూడా రాయదు. దేవుని బిడ్డ సీట్లో కూడా రాయకుండా 2-3 చెప్తుంది. ఈయన పోయిలోపు మర్చిపోయి వస్తాడు. ఎన్ని చెప్పాలి నీకు? ఎట్లా చెప్పాలా? తొక్కడం అడుక్కుగా ఇక ప్రాణం తెప్పరిల్లకు లేడు. నేను చెప్పేది కరెక్టే కదా? చెప్పండి అమ్మా. పాలకులతో చాలా జాగ్రత్త ఉండాలి, లేకుంటే వాళ్ళు శిక్షిస్తారు. ఈ లోక సంబంధమైన పాలకులు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరన్నా ఒక్కసారి ద్వేషించి చూడండి. ఈ లోక సంబంధమైన పాలకులను తునీకరించి చూడండి. ఈ లోక సంబంధమైన పాలకులను వారి మీద కోప్పడండి. సమయం చూసుకొని ఉంటారు, తొక్కుతాడు ఎలియాజరు. అవునా కదా? ఈ లోక సంబంధమైన పాలకులు తొక్కుతారు లేదా? మరి ఇంట్లో ఉన్న పాలకులు సమయం కనిపెట్టుకొని ఉంటారు. కనిపెట్టుకొని ఉండి తొక్కితే మళ్ళీ పైకి రాకుండా దేవుని బిడ్డలారా అదిమి పడతారు. అట్లే ఇంకా లైన్కి వచ్చేంతవరకు చూసుకుంటుంటారు. లైన్కి వచ్చాడు అప్పుడు కొంచెం చేయబట్టుకుంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే గృహపాలకులు ఎదుట ఎట్లుండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, మీకు ఆదామును అవ్వను మీ ఎదుట పెట్టాలనుకుంటున్నాను. ఎవరిని? ఆదామును అవ్వను మీ ఎదుట పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఆదాముకు అవ్వకు ఒక విషయం తెలుసు. ఏ విషయం తెలుసు? ఆ తోట మధ్యన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఫలాలు తింటే చచ్చిపోతామని ఎవరికి తెలుసు? అవ్వకు తెలుసు, ఆదాముకు. ఇద్దరికి తెలుసా తెలియదా? తెలుసు. మరి దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఎవరి మాటను లక్ష్య పెట్టింది? సర్పం చెప్పిన మాటను. మీరు ఆ పండ్లు తింటే అసలు సావరు, ఆ పండ్లు తింటే దేవతల వల్ల ఉంటారు, మీరు తినండి అని సర్పం చెప్తుంది. సర్పం చెబితే దేవుని మాటను త్రోసివేసి దేవుని మాటను అలక్ష్యం చేసి దేవుని మాటను పక్కకు పెట్టి అవ్వ ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా ఆ పండ్లను తింటుంది. ఆ పండ్లను తింటుందా లేదా? ఇప్పుడు దేవుని మాటను తోసేసింది. ఇప్పుడు ఎవరి మాటను లక్ష్య పెట్టింది? సాతాను అంటే అబద్ధపు మాటను ఏం చేసింది? లక్ష్య పెట్టిందే లేదా? అబద్ధపు మాటను లక్ష్య పెట్టి ఆ చెట్టు కాడికి పోయి తోటలో చెట్టు కాడికి పోయి పళ్ళు కోసుకున్నది, తినింది. తిని కొన్ని పెట్టుకొని ఉందంట. ఎందుకు పెట్టుకొని ఉందంటే ఆమె దేవుని బిడ్డలారా నేనెట్టు చచ్చిపోతా, వీడు బతికినాడు అనుకో, దేవుడు వీనికి ఇంకొక దాన్ని చేసి పెడతాను, నా కాడికి అందగత్యను, కానీ ఎట్లనే వీని తీసుకొని పోవాలనుకున్నదట. నిజమండి ఇది. ఆడోళ్ళు తూకి పట్టుకోకూడదు. ప్రముఖ మహిమ కలుగును గాక. నేను చేసింది తప్పు, నేను చేసింది పొరపాటు, నా భర్తకి ఇవ్వకూడదు, ఆయన బాగుంటే చాలు అనుకోవాలనా? అనుకోలేదు. నేను చచ్చిపోతా వీడిని కూడా చంపుకొని తీసుకుపోవాలి. ఇద్దరు పోతే ఒకటేసారి ఇడిచిపెట్టాను నేను. ఎవరిని ఇడిచిపెట్టాను? ఆదామును ఇడిచిపెట్టిన అనుకో, ఇంకా సజీవు లెక్కలు ఏం చేస్తాడు? ఏమన్నా సాగు ఉంటుంది ఆదాముకు, తినకపోతే బతుకుతాడు. వీడు బతికితే ఇంకొక అందగత్యం చేస్తాడు, చేసి నీకు భార్య పెట్టుకోరా అంటాడు, ఇంకొక దానితో కాపురం చేస్తాడు. వద్దు, ఇద్దరం వెళ్ళిపోవాలా. ఇద్దరం ఏం చేయాలా? ఇద్దరం వెళ్ళిపోవాలా అని తినే కాడికి తిని దగ్గర దాచిపెట్టుకున్నది. కొన్ని ఏం చేసిందమ్మా? తినే కాడికి తిని ఏం చేసింది? దాచిపెట్టుకుంటే వచ్చాడు. ఆ మాట ఈ మాట మొత్తానికి చెప్పింది. మోసపోయింది కదా? మోసపోయిందే లేదా? సర్పం మోసపోయింది. దేవుని బిడ్డలారా, మరి మోసపోయిన ఆమె దేవుని బిడ్డలారా నువ్వన్నా బాగుండని చెప్పలే. ఏం చేసింది? పండ్లు తీసి ఇచ్చింది, నువ్వు తినాల్సింది. చూడా కన్నులకు ఎంత రమ్యంగా ఉన్నాయి, తింటుంటే ఎంత మధురంగా ఉంది, తింటుంటే ఎంత తీపిదనంగా ఉంది, తినని చెప్పి ఏం చేసింది? ఆయన కూడా తొక్కి పారేసింది.
తొక్కిందే పైకి తెచ్చిందే? చెప్పండి, మీరే చెప్పండి. తొక్కిందే పైకి తెచ్చిందే? చూశారా? నిజం దేవుని బిడ్డలరా, ఈ పాలకులు ఎక్కడ దొక్కుతారో ఎక్కడ పైకి తీస్తారో అర్థం కావడం లే మొగోళ్ళకు. భార్య అంటే ప్రేమ కాబట్టి, భార్య అంటే దేవుని బిడ్డల ఇష్టం కాబట్టి, దేవుని బిడ్డలరా ఇది నా మంచి కొరకు ఇచ్చిందేమో అనుకున్నాడేమో మొత్తానికి, కానీ తొక్కేది ఆదాముకు అర్థం కాలే. అయ్యి ఈ పనులు తినకూడదే, మనం సత్సమే, బుద్ధి లేని దాన్నా, ఓ పనికి మాలదాన్నా, ఎందుకు తింటివి అని ఒకేటి చెంపకేసి కొట్టింటే కన్నా బాగుండు. అవునా కాదమ్మా? చెంపకేసి కొట్టింటే బాగుండు, కొట్టలే. దేవుని బిడ్డలారా, ఇంకా ఇచ్చింది, ఈయన ఏం చేశాడు? తిన్నాడు. ఇద్దరు పోయినారు. ఇంకా వేసి తొక్కితే ఇంకా అయిపోయాక మళ్ళా ఎక్కడి నుంచి వినారు? ఏదైనా తోటల నుంచి దేవుడు ఇద్దరిని కొట్టి పడేసాడు. చూశారా? ఆడోళ్ళకి చాలా తెలివి ఎక్కువ ఉంటుంది. తింటే తినకపోతే ఇతడు ఇక్కడ ఉంటాడు, నన్ను ఏం చేస్తాడు? దేవుడు వెళ్ళగొడతాడు, ఇద్దరం పోతాం. పోతే వీడిని ఎక్కడ పెడతా? ఇక్కడ పెట్టను తోటలో అనుకున్నది. అదే అనమాట. ఇవన్నీ ఆలోచన చేయాలి మనం. ఎన్నైనా ఇప్పుడు తినకుండా ఉన్నాడు అనుకో, ఆదాముని వెళ్ళగొట్టాడు కదా, ఎక్కడ ఉంటాడు? ఏదైనా తోటలో ఉంటాడు. దేవుని బిళ్ళరా, ఇప్పుడు ఆమె ఒక్కదాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. వెళ్ళగొడతాడు లేదా? అందుకే పోతే ఇద్దరం పోతాం. ఎక్కడి నుంచి? ఏదేను తోటల నుంచి పోతాం. తోటల నుంచి పోయినాక ఇంకా అన్ని కష్టాలు, ఇంకా నాతో పాటు అన్ని పడాలా. వీడు సుఖపడకూడదు, వీడు నెమ్మది పొందకూడదు, వీడు సంతోషంగా ఉండకూడదు. వేసి తొక్కి పారేసింది. ఆదాముని ఏం చేసింది? అడుక్కు తొక్కింది. దొక్కిందా లేదా? పాలన చేసి ఆమె తొక్కిందా లేదా? మరి చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యల కాడ. అందుకే వాళ్ళు పాలన చేస్తారు. దేవుని బిళ్ళ పాలన చేసే వాళ్ళ కాడ చాలా జాగ్రత్త ఉంటే అది మనకు ఆశీర్వాదకరం. అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఏమైపోతాము? శాపగ్రస్తులము అయిపోతాం. కుటుంబము, సంసారం రోడ్డు మీద వచ్చి పడుతుంది. ఎక్కడొచ్చి పడుతుంది? రోడ్డు మీద వచ్చి పడుతుంది. వాళ్ళు ఎప్పుడన్నా దేవుని బిళ్ళర పాలకులు ఇంట్లో పనులు చేసి 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 నీకు చేసి, నీ పిల్లలకి చేసి, అన్నిటికి చేసి ఇక ఆశీర్కి వచ్చింటుంది. నువ్వు ఏదైనా మాట్లాడేప్పుడు కక్కు కన్నారనుకో, నువ్వు అనకూడదు. ఇంకా పాలకురాలు కోపడింది, ప్రభువా యేసయ్య నీకు స్తోత్రాలు అయినా దారి పట్టుకొని వెళ్ళిపోవడం మంచిది. అది స్తోత్రం, యేసు రక్తమే, హల్లెలూయా. మీరు ఏమన్నా అనుకోండి, నేను నా పాలకురాలు కాడ మాత్రం జాగ్రత్త ఉంటుంది తల్లి. జాగ్రత్త అనుకుంటే నాకు సేవ ఉంది. నాకేముంది? సేవ ఉంది, సంఘం ఉంది. పాలకురాలు కాడ చాలా జాగ్రత్త ఉంటాను. స్వరూప ప్రేమతో దేవుని బిళ్ళరా బిర్యానీ తెప్పించి పెట్టింది. ఎలిసి తెస్తే తినుమామ 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 అని పెట్టింది. పోనన్న జీవా, నేను ఇంత బలహీనంగా ఉన్నా, నేను ఇంత అనారోగ్యంగా ఉన్నా, నీకు 2 రొట్టెలు చేసి పెట్టినా, ఇప్పుడు నువ్వు తినాల్సిందేడా? చూడండి. లేదు లేదు, మరి స్వరూప పెట్టిందిట, మటన్ తెచ్చింటే, ఎలిసి తెచ్చింటే మటన్ బిర్యానీ పెట్టినారు, తిన్నాను. కొద్దిగా ఏం తినలేదమ్మ, ఇంటికి వచ్చి అసలు ఇంక వేడి నీళ్ళు అయి పనుకున్నాను. ఇంకా పొద్దునీకి పెట్టు, మధ్యాహ్నం ఇంతట కానీ ఉపవాసం అయిపోయినాకంటే ఆ రొట్టెలు పెట్టకుండా కొరియన్కు సుగనికి ఇచ్చేసింది. అట్లా దేవుని బిళ్ళరా కొన్నిసార్లు పాలకులు కోపడతారు, కొన్నిసార్లు పాలకులు లేస్తారు. ఏం భయం లేదు, వాళ్ళు మన పాలకులే, బయటి పాలకులు కాదు. ఏమ్మా వాళ్ళు ఎవరు? పాలకులు మన పాలకులే. ఓర్చుకోవాలి మనం. ఓర్చుకుంటేనే సంసారము, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ ఇష్టం అది. మేము ఓర్చుకోమయ్యే పాలకులు కాడంటే పాలకులు ఏం చేస్తారో మీకు తెలుసు. ఇంకా ఇంతవరకు చెప్పాను. పాలకులు ఏం చేస్తారు? భౌతికమైన పాలకులు తొక్కుతారు. ఇంకా అయిపోయాయి. నిన్ను కూడా అంతే. ఇంకా ఇనవా అని ప్రభుకు మహిమ కలుగునుగాక. వాళ్ళని ఎంకతో చేశాడు దేవుడు, నిన్ను మట్టితో చేశాడు. జాగ్రత్త, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిళ్ళరా ఆ విధంగా పాలకులను మనం గౌరవించాలని వాక్యం చెప్తుంది. అందుకే మీకు ఆదామును అవను ఉదాహరణగా పెట్టాను. దేవుని బిడ్డలారా, ఈ పాలకులే ఏం చేస్తారంటే కుటుంబాన్ని లేదా భర్తను కూడా ఏం చేస్తారంటే, సంసారాన్ని ఏం చేస్తారంటే పాలకులు పైకి తెస్తారు. నీతో కాదు అది. అందుకే దేవుడు నీకేం చేశాడంటే సాటైన సహాయకురాలను ఇచ్చాడు. ఒకసారి చప్పర్లు కొట్టమ్మా మీరు. వాళ్ళు కొట్టకునే పర్వాలేదు, ఇప్పుడు మీ గురించే కనుక. స్తోత్రం, హల్లెలూయా. మీకు ఏం చేశాడు? మీ భార్యలను సాటి అయిన సహాయకురాలు. మొన్న పాస్టర్ అంటుంది, నంద్యాలకు పోయినాము. నంద్యాలకు పోతే నేను 3 చెప్పి అట్లా వెనక కుర్చీలో కూర్చున్నది పాస్టర్ అమ్మ. అంత మందిరము అంత నిండిపోయింది. బయట కుర్చీలు వచ్చి కుర్చీలో కూర్చున్నది.
ఆ పిలిచిన పాస్టర్కు, వాళ్ళ పాస్టరమ్మకు, వాళ్ళ కుటుంబానికి, అందరికీ వచ్చిన వాళ్ళకు అక్కడ అందరికి వందనాలు చెప్పినాక చెప్పాను, నా పాలి భాగస్తురాలైనా ఒకటి, రెండోది దేవుని బిడ్డలరా సాటైన సహాయకురాలు, ఇట్లా 3 చెప్పి అక్కడ ఉంది. నాకు సాటైన సహాయకురాలు అక్కడ ఉంది, నా భార్య. నాతో పాలి భాగస్తురాలైన భార్య అక్కడ ఉంది, నా తోటిదైన భార్య అక్కడ ఉంది. రిబుకాకు వందనాలు చెబితే, అయ్యా నువ్వు చెప్పకాక నేను పడిపోతున్నట్టు, నువ్వు అట్లా చెప్పకాక నేను అంటే నువ్వు పడిపోతేనే మాకు సంతోషం, మళ్ళా రావు అంత దూరం వస్తా. ఈ బండి మీద నాకు నొప్పులు వచ్చా, ఈ బండి మీద నడువులు వచ్చా, ఇవి చెప్తావు. అట్టా చెబితేనే ఇంకా భార్య ప్రభుకు మహిమ కలుగును గాక. అట్లా చెప్తుంటే అమ్మ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇట చూస్తున్నారు, దీని ఇట చెప్తున్నాడని. అంటే ఇవి చెప్పరు కదా ఎవరు. నా భార్య వచ్చింది, నా భార్యకు వందనాలు అంటారు అంతే కదా. నేను చెప్తా, నా తోటిదైనది, నా పాలి భాగస్తురాలు, నాకు సాటైన సహాయకురాలు, నా భార్య రిబుకాకు వందనాలు అని చెప్పాను. చెప్తుంటే వచ్చిన వాళ్ళ అంతా మంచిగా చదువుకునేలు కదా, మంచి విద్యావేత్తలు కదా. దేవుని బిడ్డలారా దిక్కులు చూసిన అబ్బాయి ఏం చెప్తున్నారా, ప్రభుకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. 12:30 అవుతుంది, యేసు రక్తమే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఈ విధంగా మన పాలి భాగస్తురాలను వారు మన ఇంట్లో గృహపాలన జరిగిస్తారు చక్కగా. దేవుని బిడ్డలారా వారు ఇంట్లో వాళ్ళకు పొదుపు ఉంటుంది, పాలనలో ఏముంటుంది, పొదుపు ఉంటుంది. దేవుని బిడ్డలారా వాళ్ళ పాలనలో దేవుని బిడ్డలారా అన్నిటికీ ఇక పొదుపు అంటే పొదుపు డబ్బులు కట్టుకునేది అనుకున్నారు, అది కాదు. మళ్ళీ మీరు అది మరి పొదుపు అంటే మాకు కూడా ఉంది పాస్టర్ అయ్యా నెలకు 8,000, మాకు కూడా ఉంది అయ్యా 5,000, మాకు కూడా ఉంది 3,000 అనుకుంటారు. ఆ పొదుపు కాదు. దేవుని బిడ్డ పొదుపు చేసేది ఉంటుంది, వాళ్ళలో ఏముంటుంది, పొదుపు చేస్తారు. దేవుని బిడ్డలారా నూనెలో పొదుపు చేస్తారు, జొన్న పిండిలో కూడా కొంచెం పెట్టి పలసాగు కొట్టి ఏం చేస్తున్నారు, పొదుపు చేసే అవునా కాదు. కొంచెం పిండి కొట్టి దేవుని బిడ్డలారా పలసాగు చేసి పొదుపు చేస్తున్నారు. పిండిలో పొదుపే, నూనెలో పొదుపే. దేవుని బిడ్డలారా అన్నిటిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని బిడ్డల గృహపాలన కాబట్టి వారు పొదుపు చేస్తుంటారు. దేవుని బిడ్డలారా వాళ్ళది బాగుండాలి పాలన, వాళ్ళు బాగుంటేనే భర్త కూడా ఏం చేస్తాడంటే తలగా ఉండగలుగుతాడు. శారా బైబిల్లో ఉంది, శారా అబ్రహాము భార్య కదండి. ఈమె పాలన చక్కగా చేసేదండి, పాలన చక్కగా చేసేది. దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా అబ్రహామా నీ భార్య చెప్పు ప్రతి మాట విషయంలో ఆ మాట విను. ఏం దుఃఖపడుతున్నావు, ఎందుకు ఏం కన్నీళ్ళు గారుస్తున్నావు, ఎందుకు కృంగిపోయినావు, ఎందుకు అబ్రహాం బలహీనమైపోయినాను, ఏం అవసరమా నువ్వు ఇప్పుడు దుఃఖపడి బాధపడి నీకే. హాగరు కొడుకు ఇస్మాయిల్ ఇస్సాకును చూడు, వాడు శరీరరీతిగా పుట్టినోడు, వీడేమో ఆత్మ వాగ్దానం వలన జన్మించినవాడు. శరీరరీతిగా పుట్టినవాడు ఆత్మ వలన వాగ్దానం వలన జన్మించినవాడిని హింస పెడుతూ బాధపడుతున్నాడు. వాడుంటే ఇతడు కష్టం కనుక దాసి కుమార్ని ముందు వెళ్ళగొట్టు అని ఈ శారా ఎవరికి చెప్తుంది, భర్తకు అబ్రహాముకు చెప్తుంది. అబ్రహాముకు చెప్తే ఆయన దుఃఖపడుతుంటాడు, వరే దీన్ని వెళ్ళగొట్టమంటున్నాడే, ఏది దీన్ని వెళ్ళగొట్టమని చెప్తుంది, వీన్ని వెళ్ళగొట్టమని చెప్తుంది. ఎట్టాని దుఃఖపడి బాధపడుతుంటే దేవుడు ప్రత్యక్షంగా చెప్తాడు, ఎందుకు ఎర్చవనైనా నీ ఒగులేడుపు సాలు గారిని ఏ ఏడుపు. ఇప్పుడు లోకంలో అంటే దేవుడు అట్లేదని చెప్తున్నా. దేవుని బిడ్డలారా ఏడుస్తూ బాధపడుతుంటాడు. ఈ ఏడుపు కుదరదు, ఈడ ఏం కుదరదు. నువ్వు ఏడ్చుకుంటా తోడ్చుకుంటుంటే పోయేది నీ సంతానం. ఏం పోతుంది, పోయేది నీ సంతానం, పోయేది నీ కుటుంబమే, పోయేది నీ సంసారం, ఆగమవుతుంది. గృహ పాలకురాలు చెబుతుంది, ముందు ఆమె మాట విన్నాయనని చెప్తాడు. ఎవరు చెప్తున్నారు, గృహ పాలకురాలు చెబుతుంది, ఆమె మాట విను. ఆయన చెప్పకపోతే అసలు ఈమె మాట విన్నాడు ఆయన. నిజమమ్మా, ఒక్కోసారి మీరు చెప్పినా మీ భర్తలు వినరు, వాళ్ళు వాక్యమే మాట్లాడితే అప్పుడు లైన్కి వస్తారు. నిజం ఇది, మీరు ఏమనుకోండి చెప్తున్నాను, అవునా కాదన్నా. మీ భార్యలు చెప్తే వింటారా మీరు, వినరు. ఒక్కొక్కసారి దీనిది ఏందిలే తలకాయలు ఏందనుకుంటారు.
ఒక ఆయన అట్నే అంటున్నాడట భార్యను. ఏమన్నాడట అంటే ఈయన తలకాయ కాబట్టి ఆమె మొండెం కాబట్టి తలకాయ లేని దాంతో ఏమి అంటున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా? గనక ఒక్కొక్కసారి భార్యలు చెప్పినా భర్తలు వినరు. విన్నప్పుడు వాళ్ళతో వాక్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? వాక్యము మాట్లాడుతుంది. వాళ్ళతో సేవకుడు వాక్య రూపంలో మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, అప్పుడు గృహపాలకురాలైన స్త్రీ మాట ఏం చేస్తారంటే వింటారు. విన్నప్పుడు దేవుని బిడ్డలారా కుటుంబము సంసారము బాగుపడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్త్రీలారా, మీరు పాలకులు అయితే మీ భర్తలను మీరు తునీకరించకూడదు. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, ఓ పాలకురాలా, ఓ పరిపాలన చేసే స్త్రీ, నీ భర్తను, నీ పిల్లలను, కొడుకులు కానీ బిడ్డలను కానీ వాళ్ళను మీరు ఏం చేయాలంటే ప్రేమించండి. వాళ్ళను దుఃఖపెట్టకండి, వాళ్ళను ద్వేషించకండి, వాళ్ళను తక్కువ చూడకండి. పాలన మాది, ఇంట్లో అధికారం మాకుందని మీరు వాళ్ళని తక్కువ చూడకండి, వాళ్ళను ప్రేమించండి. మీ పిల్లలను ప్రేమించమని వాక్యం చెప్తుంది. తీతుకు రాసిన పత్రిక ఉంటుంది చూడండి. తీతుకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 2:5 ఒక మాట ఉంటుంది. చూడండి, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను పిల్లలను ఏం చేయాలంట? ఏమా స్త్రీలతో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? తమ భర్తలను తమ పిల్లలను ఏం చేయాలంట? ప్రేమించాలి. నీ భర్తని ఎట్లా ప్రేమించావో నీ పిల్లలను కూడా అట్లనే ప్రేమించాలి. నీ పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తావో నీ భర్తను కూడా అట్లనే ప్రేమించాలి. అది నీకు ఆశీర్వాదకరం. నువ్వు గృహపాలన జరిగిస్తున్నా, నువ్వు ఇంట్లో పాలకురాలువైనా, నువ్వు ఇంట్లో యజమానురాలువైనా, ఇంట్లో అంతా పెత్తనం అనేది ఉన్నా, దేవుని బిడ్డలారా నీ భర్త నువ్వు ఏం చేయాలంటే ప్రేమించాలి. ఇప్పుడేంటండి, ఆకలి అయితే భార్యలు ఇంట్లో పెట్టుకొని తింటున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఇంటికి భర్త వచ్చేంతవరకు అట్ని తినకుండా ఉండేవాళ్ళంట. అంటే ఫస్ట్ కనపడకుండా తింటారు, ఏమో ఫస్ట్ కనపడకుండా తింటారు, అందరికి కనపడతట్టుగా. దేవుని బిడ్డలారా భర్త 9కి వచ్చినా భర్త 10కి వచ్చినా ఏం చేస్తారు? ఇక తినకుండగా అబ్బా భర్త అంటే ఎంత మరులో, ఏమండి భర్త అంటే ఎంత మరులో, భర్త అంటే ఎంత ప్రేమనో, భర్త అంటే ఎంత గౌరవమో చూడండి. ఇంకా అత్త తినమ్మంటే లేదు లేదు అత్త నీ కొడుకు వచ్చేంతవరకు తింటా, ఇక వేస్తుంది అత్తకు ఇంకా బిస్కెట్ వేసింటుంది కనుక ఏర్రా సన్నోషేడా ఎంతవరకు నువ్వు ఉంటావు అంటే తల్లి ఏం చేస్తుంది? కొడుకును వాటి ఇంకొక మర్యాద పోయింటుంది. ఇంకా కొడుకు అని చూడదు, సన్నోషేడా ఎప్పుడు నువ్వు వచ్చేది ఆ పిల్ల చూర్రా నీ కొరకు తినకుండా కడుపు మార్చుకొని ఉంది, తొందరగా వచ్చేమి రాత్రి 9, 9:30, 10 వరకు ఏం కాలబడి ఉంటుంది నీకు అక్కడ, తొందరగా ఇంటికి రా అంటేది అన్నది. చెప్పండి అమ్మ. అత్త అయిపోయినాక మామ అంటారు, మరి నైనా పిల్ల చూరనైనా నీ కొరకు తినకుండా ఉందిరా, నువ్వు తొందర వచ్చి ఏమే ఫోన్ చేసి చెప్పినా లేదా, నువ్వు తినమని చెప్పినా అట్లా లేదా? లేదు ఏమీ లేదు లేదు కొంచెం నువ్వు వచ్చి మళ్ళీ ఏంది లేదు లేదుగా తినమని చెప్పింది లేదు. ఇప్పుడు ఫోన్లు ఉండే కాబట్టి సరిపోయింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ఫోన్లు వచ్చినాక మర్చిపోయిన ఇబ్బంది అయిపోతుంది. యేసు రక్తమే, హల్లెలూయా. గనక భార్యలారా మీ భర్తలను ఏం చేయాలా? ప్రేమించాలి. మీ పిల్లలను ఏం చేయాలా? ప్రేమించాలి. అది మీకు ఆశీర్వాదకరము, అది మీకు దీవెనకరం అని రాయబడింది. ఓకే దేవుని బిడ్డలారా, మనకందరికీ పాలకుడైన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు శాశ్వతుడు. స్తోత్ర. పురుషులమైన మనం, స్త్రీలైన మీరు, మనమందరం కలిసి యేసు ప్రభుని ఏం చేయాలంటే గౌరవించాలి, యేసు ప్రభును ప్రేమించాలి, యేసు ప్రభును సన్మానించాలి, యేసు ప్రభును ఘనపరచాలి. అది నిత్యము మనకు ఆశీర్వాదకరం. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరుద్దాం.
ఒక్క మాట చూడండి, ముగిస్తా. దానియేలు గ్రంథములో 7వ అధ్యాయము 13-14 చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14. బా, ఎంత అద్భుతం అండి. యేసు ప్రభు ఇక్కడ పాలకుడా కాదా చెప్పండి, నేను అవునా కాదా? ఆయన పాలన ఎలాంటిదంటే ఇక శాశ్వతమైన పాలన. సమస్త జనులు, ఆయా దేశస్థులు, ఆయా రాష్ట్రస్థులు అందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేయనట్లుగా దేవుని బిడ్డలారా ఆయనకు ఆధిపత్యము, అధికారము అంత ప్రభుకు అప్పగించబడింది. కనుక మీరు గృహ పాలకులైన దేవుని బిడ్డలారా అందరికీ పాలకుడు యేసు ప్రభు ఉన్నాడు. ఆయనను మనం ఏం చేయాలంటే గౌరవించాలి. మీరు పాలకులు మీ భర్తలను, మీ పిల్లలను ప్రేమించండి, గౌరవించండి. వాళ్ళని ఎప్పుడు తోలనాడొద్దు. నీ భర్తలను, మీ పిల్లలను తోలనాడొద్దు. దేవుని బిడ్డలారా గృహపాలన మీకుంది గనక వాళ్ళను గౌరవించండి, మీరు ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డలారా మనందరికీ పాలకుడైన యేసును మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, ఘనపరచాలి, ఆశీర్వదించబడతాం. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన దేవా నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్ముడవైన దేవుడా నీకు స్తుతి ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతులు నాయనా. నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంటిలో నాయనా శ్రీ తండ్రి గృహపాలన జరిగించాలని తండ్రి నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ప్రభువా ఇంట్లో పాలకులైన స్త్రీని, తన భార్యను, తన భర్త నైనా గౌరవించాలని, ఆమెను తండ్రి దేవా ప్రేమించాలని, ఆమెను సన్మానించాలని నీ వాక్యంతో మాట్లాడే ప్రభువా. వారిని ద్వేషించకుండగా, వారిని తునీకరించకుండగా, వారిని నిష్ఠూర పెట్టకుండగా, వారిని బాధ పెట్టకుండగా ఉండాలని వాక్యం చెబుతుంది తండ్రి. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవు నాయన, మహోన్నతుడవు నాయన, మహాఘనుడవు ప్రభువా, మహిమ గల దేవుడవు. వందనాలు స్తోత్రాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం స్తుతిద్దాం, 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 స్తుతిద్దామండి. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి వందనాలైనా మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, ఈ దినము తండ్రి ప్రభువా గృహములో తండ్రి స్త్రీ పాత్ర ఎలాంటిదో తెలుసుకున్నాం. ఇంట్లో ఉన్న స్త్రీని ఏ విధంగా గౌరవించాలో తండ్రి వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు. అందును బట్టి వందనాలు స్తోత్రాలనైనా. ఇంట్లో గృహపాలకురాలైన స్త్రీ తండ్రి తన భర్తను, తన పిల్లలను ప్రేమించాలని తండ్రి వాక్య వెలుగులో మాట్లాడిన ప్రభువా, మాకందరికీ నాయన పాలకుడవైన యేసయ్య నీకు నాయన సాగిలపడి మేము నమస్కారం చేసి నీ ద్వారా మేలులు పొందాలని వాక్య వెలుగులో నుండి ఈ దినం మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. విత్తబడిన మాటలు 30, 60 తండ్రి నూరంతలుగా నాయన మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును తండ్రి, స్త్రీలు నాయన గృహపాలన చక్కగా జరిగించాలి తండ్రి. వారు గృహపాలన చేయకపోతే ఆ గృహము పాడైపోతుంది, ఆ గృహము చిన్న భిన్నం అయిపోతుంది,
ఆ ఇల్లు, ఆ గృహము, సంసారము తండ్రి రోడ్డున పడుతుంది గనక స్త్రీలు నైనా గృహపాలన చక్కగా జరిగించాలి అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ప్రభువా, ఒక భారముతో, ఒక బాధ్యతతో నా తండ్రి ప్రభువా గృహపాలన జరిగించాలని తండ్రి నీ వాక్యం మాట్లాడింది గనక తండ్రి ప్రభు అట్టి పాలన చేసి వాళ్ళను భర్తలు కూడా గౌరవించాలని, పాలకులు కూడా స్త్రీలు తమ భర్తల పిల్లలను ప్రేమించాలని మీరు మాట్లాడారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు 30, 60, 100 నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. చాలామంది రాలేదు తండ్రి, నైనా వినలేకపోయారు, క్షమించి మన్నించండి. రేపు వారు నడిపించండి, తీసుకురండి తండ్రి. ఈ ప్రార్థన ఆలకించండి తండ్రి. 30, 60, 100 ఈ మాటలు మీరు ఫలింపజేసి తండ్రి ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.